Praise the Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Heavenly Father, Heavenly Father, Heavenly Father. Paramatandri, Paramatandri, Niku Stotram, Niku Stotram. Hallelujah, Hallelujah. Hallelujah, 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 Hallelujah. Praise the Lord. Hallelujah. Shakara kondara kamama. Shakara kandari ri 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 ri. పరిశుద్ధ దేవ పర్లోక తండ్రి, మీ వాక్యోపదేశం ధ్యానిస్తుగా తోడుకోండి. మీ సిలువ చాటున మరుగుపరచుకొని మీ సంగతి తెలియచేయండి. మీరు నాలో ఉండి మాట్లాడండి, దర్శించండి. వాక్య గ్రహింపు మీ బిడ్డలందరికీ దయచేయండి. సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాం తండ్రి. కూర్చోండి దయచేసి. హల్లెలూయా. గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవాది దేవునికి కూడొచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ ప్రైజ్ లార్డ్ తెలియజేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రవక్తగా ఒక దైవజనుడు, a man of God as a prophet. One side he is a man of God, other side he is a prophet of God. ఒకవైపు దైవజనుడు, మరొక వైపు ప్రవక్త. ఎవరితను? మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం మొదటి నుండి 24 వచనాలు చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుండి 24 వచనం జాగ్రత్తగా వినండి. చదవడం. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాణ్ణి పట్టుకొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దాన్ని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయెను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగున్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజను బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వాలే ఆయెను. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుతో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీ వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయినని రాజుతో అనెను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి యొక్క మార్గమున తిరిగిపోయెను. బేతేలులో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి నుండి 10 వచనాలు చూసినట్లయితే ఇక్కడ ఒక ప్రవక్త
యూదా దేశం నుండి బయలుదేరి బేతేలుకు వచ్చా. యూదా దేశము నుండి బయలుదేరి బేతేలుకు వచ్చా. మొదటి అంతటా దైవజనుడైన ఒకడు, ఇక్కడ దైవజనుడు అని రాయబడింది, మ్యాన్ ఆఫ్ గాడ్, యెహోవా చేత సెలవు నొంది. అంటే దైవజనుడు అంటే దేవుని ఆత్మ చేత నడిపింపబడే వ్యక్తి. దైవాత్మ చేత నడిపింపబడే మనుష్యుడిని దైవజనుడు. ప్రభు ఆత్మ తన మీద ఉన్న వ్యక్తియే దైవజనుడు. ప్రభు ఆత్మ చేత నడిపింపబడే వ్యక్తియే దైవజనుడు. యూదా దేశం నుండి బేతేలుకు వచ్చా. మొదటి ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా, యరొబాము అనే రాజు ఆ బలిపీఠం దగ్గర నిల్చున్నాడు. దేనికి? ధూపం వేయడానికి, దహన బలులు అర్పించడానికి. ఆ దైవజనుడు మరొక దేశం నుండి ఈ బేతేలు ప్రాంతానికి వచ్చి అంటున్నాడు. ఏమని? 2వ వచనం, ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠము నాకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును అని రాయబడు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు దైవజనుడు? బలిపీఠముతో మాట్లాడుచున్నాడు. హీ స్పీకింగ్ విత్ అ నాన్ లివింగ్ థింగ్. మనుషులతో కాదు, జీవులతో కాదు, జంతువులతో కాదు, చెట్లతో కాదు, మాట్లాడలేని, కదలలేని ఒక వస్తువుతో మాట్లాడుతున్నాడు. ఆ వస్తువు పేరు బలిపీఠము. ఆ బలిపీఠముతో అంటున్నాడు, బలిపీఠమా, బలిపీఠమా, నీవు ఉండవు, ఇక నువ్వు నాశనం అయిపోతావు. ఈ బలిపీఠము ఇది కొనసాగింపబడదు. కానీ దావీదు వంశములో నుండి యోషియా అనే ఒక శిశువు వచ్చును, అతడు నీ మీద ధూపం వేసి ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. 3వ వచనం, ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికి పోయిటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. ఒక గుర్తిచ్చాడు. ఏంటిది? ఇప్పుడున్న బలిపీఠం బద్దలైపోతుంది, ఆ బలిపీఠంలో ఉన్నటువంటి బూడిదే, యాష్, అది కింద పడుతుంది, బుక్కి కింద పడిపోతుంది, బలిపీఠం పగిలిపోతుంది అంటాడు. వెంటనే రాజు కోపం వచ్చేసింది. పట్టుకోండి అన్ని అన్నాడు. క్యాప్చర్ హిమ్, గ్రాబ్ హిమ్, కాట్ దట్ ఫెలో అన్నాడు. పట్టుకోండి అన్ని అన్నాడు. ఎందుకు? రాజు యరొబాము బలిపీఠం కట్టించింది ఆయన్నే. బలర్పణలు అర్పించవలసే టైంలో అక్కడ ఎక్కడో దేశం నుంచి వచ్చాడు. వచ్చేమంటున్నాడు, రాజేతనంగా
ఈ బలిపీఠం ఉండదు, పగిలిపోతుంది, దీనిలో ఉన్న బూడిద కింద పడిపోతుంది బుగ్గి. తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, ఆయన దాని బలిపీఠాన్ని వేరొక బలిపీఠాన్ని స్థిరపరుస్తాడు. ఇది ఉండదు అని అన్నాడు. రాజుకు ఇక చాలా కోపం వచ్చేసి వాడిని పట్టుకోండి అని ఇలా చెయ్యి చాపాడంట. వాడిని పట్టుకోండి అని చెయ్యి చాపితే ఈ చెయ్యి అలానే ఉండిపోయి చెయ్యి ఎండిపోయింది. మళ్ళీ తిరిగి చెయ్యి రావట్లేదు, అలానే ఉండిపోయింది, చెయ్యి ఎండిపోయింది. ఎప్పుడైతే ఆ మాటని ఆయన పట్టుకొని ఇలా చూపించాడు చెయ్యితో, చెయ్యి ఇలా ఉండిపోయింది, చెయ్యి ఎండిపోయింది రాజుది యరొబాము. మళ్ళీ తర్వాత ఏమైంది? ఇందాకన్నట్టే 4వ వచనం, బేతేలు నందున్న బలిపీఠం గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దాని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. చూడండి. అదే రీతిగా 5వ వచనము, మరి యెహోవా సెలవిచ్చిన ప్రకారం దైవజనుడు ఇచ్చిన సూచన ఏంటిది? బలిపీఠం గురించి సూచన ఇచ్చాడు. సూచన చెప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయెను. చూడండి, ఒకటి రాజు చెయ్యి ఎండిపోయింది, రెండోది దైవజనుడు చెప్పిన క్షణంలోనే ఆ బలిపీఠము పగిలిపోయింది, దాంట్లో ఉన్నటువంటి బుగ్గి ఒలికి కింద పడిపోయింది. అప్పుడు రాజు 6వ వచనంలో బతిమలాడాడు, ఏమని? నీ దేవుణ్ణి మనవి చేసుకొని నా చెయ్యి బాగు చేయండి అని బతిమలాడాడు, స్వస్థత కోసం అడిగాడు. అప్పుడు ఈ దైవజనుడైన ప్రవక్త ప్రార్థన చేశాడు. ప్రవక్త అని ఎక్కడ రాయబడింది? 3వ వచనంలో చూడండి. ఆ బలిపీఠం పోయి దాని మీద ఉన్న బుగ్గి పోయిట యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త, చూడండి 1వ వచనంలో దైవజనుడైన ఒకడు, 3వ వచనంలో ప్రవక్త. ఒకవైపు దైవజనుడు, మరొక వైపు ప్రవక్త. ఆ రాజు గురించి ప్రార్థన చేసినప్పుడు రాజు యొక్క చెయ్యి బాగైపోయింది, తిరిగి మునుపటి వలె మంచిగా అయిపోయింది. హల్లెలూయా. అప్పుడు రాజు సంతోషించి, నీకు బహుమానాలు ఇస్తాను, నా దగ్గర అన్నపానములు పుచ్చుకో అంటాడు. అన్నపానములు అంటే ఆహారము, పానం అంటే నీరు. అంటే రాజుల యొక్క గుణలక్షణం ఏంటిదంటే వారి దగ్గర బంగారము, వెలగల రాళ్ళు, వజ్రాలు, వైడూర్యాలు బహుమతులుగా ఇస్తారు. భోజనం చేయించి పంపించడం సహజమే, కానీ బహుమతులు అన్నప్పుడు విలువ కలిగినటువంటి వస్తువులు బహుకరిస్తారు వారికి నచ్చిన వారికి. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, అన్నపానములు నీ దగ్గర పుచ్చుకోవద్దని నాకు దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. నీ ఆస్తిలో సగభాగము ఇచ్చినను నేను తీసుకోను, నాకు అవసరమే లేదు అన్న. కొన్నిసార్లు కొన్ని గృహాలు నేను ఎప్పుడైనా దర్శించినప్పుడు దేవుడు మాట్లాడతాను, నాకు బయలుపరుస్తాను. నీవు గృహాలు దర్శించడానికి వెళ్తున్నావు, వాళ్ళు కానుకిస్తే తీసుకోకంటాడు. ఈ నెల వాళ్ళు కానుకిస్తే తీసుకోకు, నీళ్ళు ఇచ్చిన తాగకంటాడు నాకు. నేనేం చేశాను? గృహాలు దర్శించి, అంకుల్ ఆంటీ వాళ్ళు దర్శించినప్పుడు ఎక్కువ సిస్టర్స్ ఉంటారు, బ్రదర్స్ డ్యూటీకి వెళ్తారు. దేవుడు తీసుకోవద్దు అన్నాడు ఈ నెల అమ్మ, ఏమనుకోవద్దు, మంచినీళ్ళు అంటే తాగేసి వచ్చినా అని చెప్తాను. అలా తీసుకోకుండా వచ్చాను. అంటే పాస్టరు పగబట్టడు విశ్వాసుల మీద. అక్కడ పాస్టర్ల తప్పులేదు, విశ్వాసులు తప్పులేదు. దేవుని ఆజ్ఞ మీద నడవాలి పాస్టర్ గారు, దేవుని సేవ. కానీ మన విశ్వాసులు కూడా నన్ను అర్థం చేసుకుంటాడు. ఈ ఎట్కారాలు ఆడాడు పాస్టర్ గారు, జోకులు వేయడు. తాను దేవుడు చెప్పిండు ప్రేరేపణ అంటే అది కరెక్ట్గా మాట్లాడతాడు, కానీ సొంతది ఏముండదని గ్రహించి సంఘం కూడా నన్ను అర్థం చేసుకుంటాడు చాలాసార్లు. అది ఆజ్ఞ లోబడాలి.
అలా కొన్నిసార్లు కానుకలు తీసుకోకుండా, దశంభాగాలు కానుకలు వారు ఇచ్చిన నీరు కూడా పుచ్చుకోకుండా వచ్చి ప్రార్థన చేసి వచ్చేసాను. అది దేవుని ఆజ్ఞ. అదే ఆజ్ఞ 4000 సంవత్సరాలు 5,000 సంవత్సరాల నాటి కాలంలో ప్రవక్తతో అన్నాడు, నువ్వు వెళ్తున్నావు ఆ దేశానికి, ప్రవచించు, రాజు ఎదురుగా నీవు ఆ బలిపీఠం గురించి ప్రవచించు, కానీ అక్కడ అన్నపానములు కానీ పుచ్చుకోకుండా మరొక దారిన నీ దేశానికి నువ్వు తిరిగి వెళ్ళు అని బయటపరిచాడు. అయితే రాజు సంతోషించాడు, మౌనం వహించాడు. తిరిగి ఈ ప్రవక్త మరొక దారిన తన దేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 11వ వచనం నుంచి చదవండి. మరొక విషయం కనబడుతుంది మన 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. బేతేలులో ప్రవక్త యొక్క ఒక ముసలివాడు కాపురం ఉండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి, బేతేలులో దైవజనుడు ఆ దినమును చేసిన క్రియలన్నిటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియజెప్పగా, వారి తండ్రి అతడు ఏ మార్గములో వెళ్ళిపోయానని వారిని అడిగాను. అంతటా అతని కుమారులు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గంలో వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి, నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా, వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలెనని పోయి మస్తకి వృక్షం క్రింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడగగా, అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా, అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీ వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవు అయినని చెప్పెను. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధమాడగా, అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. వారు భోజనము చేయుచుండగా అతన్ని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీ వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసినావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. అంతట వారు అన్నపానములు పుచ్చుకున్న తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహమును శవము దగ్గర నిలిచి ఉండును. కొందరు మనుషులు ప్రియమైన దేవుడా, అయితే యూదా దేశం నుంచి వచ్చి ప్రవచించాడు. బేతేలులో యెరోబాము ఎదురుగా బలిపీఠం గురించి ప్రవచించిన ప్రవక్త తిరిగి వెళ్ళిపోయాడు తన దేశానికి మరొక మార్గమున. బేతేలులో ఒక ముసలి ప్రవక్త ఉన్నాడు, వృద్ధాపములో ఒక ప్రవక్త ఉన్నాడు. వాళ్ళ కుమారులు వచ్చి తండ్రితో చెప్పాడు, నాన్నగారు ఒక ప్రవక్త వచ్చాడు యూదా దేశం నుండి, ఇలా బలిపీఠం గురించి ప్రవచించాడు. రాజు చెయ్యి ఎండిపోయింది, మరి బలిపీఠం బద్దలైపోయింది, బుగ్గి ఒలికి కింది పడిపోయింది. చెప్పిన వెంటనే ఈ ప్రవక్త, వృద్ధాపంలో ఉన్న ప్రవక్త ఏం చేశాడు, ఆయన ఎటువైపు వెళ్ళాడు అన్నప్పుడు మరొక మార్గమున తను తిరిగి తన దేశానికి వెళ్తున్నాడంటే ఈయన గాడిద మీద ఎక్కి గంటలు కట్టుకొని ఎక్కి వెళ్ళిన తర్వాత 14వ వచనంలో మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశం నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడగగా నేనే అనెను. యూదా దేశం నుంచి వచ్చిన దైవజనుడు నీవేనా అంటే
నేను ఎక్కడ కూర్చున్నాడు? మస్తకి వృక్షం, ఓయాక్ట్రీ, OAK వచ్చినప్పుడు అతడు అన్నాడు, నా ఇంటికి వచ్చి భోజనము చెయ్యి అన్నప్పుడు ఆ ప్రవక్త ఏమన్నాడు? యవన ప్రవక్త, యవనస్తుడు, నీ దగ్గరకు వచ్చి తిరిగి భోజనం చేయొద్దని దేవుని చేత నేను ఆజ్ఞ పొందుకున్నాను, యెహోవా నాకు సెలవు ఇచ్చాడంటే అతడు ఏమన్నాడు చూడండి, 18 వచనం. అందుకు అతడు 18 వచనం, నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పడని అతడు అబద్ధమాడగా. చూడండి, అబద్ధమాడగా. ఈ వృద్ధాపం ఉన్న ప్రవక్త, నేను కూడా నీలాంటి ప్రవక్తని, దేవుని దూత నాకు వచ్చి బయలుపరిచాడు, నువ్వు నా ఇంటికి వచ్చి భోజనం చెయ్యి, అన్నపానం పుచ్చుకోమన్నాగానే ఈ ప్రవక్త నమ్మేసి తిరిగి ఈ వృద్ధాపం ఉన్న ప్రవక్త ఇంటికి వెళ్తాడు. వెళ్ళి భోంచేసి నీళ్లు తాగిన వెంటనే ఏ వృద్ధాపం ఉన్న ప్రవక్త రమ్మన్నాడో ఆ ప్రవక్త ప్రవచిస్తాడు. ఈ యూదా దేశం నుండి వచ్చిన ప్రవక్త ఏమని ప్రవచిస్తాడు చూడండి, 22వ వచనము, 21 నుంచి చదువుతా, 21 నుంచి. అంతటా అతడు యూదా దేశం నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకున్న వల్లదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. ఈ వృద్ధాపమున్న ప్రవక్త ప్రవచించాడు. ఏమని? తినొద్దంటే నువ్వు తిన్నావు కాబట్టి నువ్వు చనిపోతావు. నీ డెడ్ బాడీ, నీ శవము కూడా నీ ఇంటి వాళ్ళకి వెళ్ళదు, నీ బంధువుల దగ్గర కూడా వెళ్ళదు. నీ డెడ్ బాడీ, నీ శవము అని ప్రవచిస్తా. అప్పుడు ఈ ప్రవక్త గాడిద మీద ఎక్కి తిరిగి తన దేశానికి వెళ్తుంటే సింహం ఒకటి వచ్చి దాడి చేసి ఈ యవన ప్రవక్తను చంపేస్తుంది. గాడిదను ఏమి చేయదు సింహము? ప్రవక్తను తినదు, చంపి వదిలేస్తుంది, అక్కడే ఉంటుంది. చూడండి 24 వచనం. అతడు బయలుదేరి మార్గమున పోచిన ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను, సింహమును శవము దగ్గర నిలిచి ఉండెను. సింహము ఆ డెడ్ బాడీ దగ్గర ఉన్నది, గాడిద పక్కన ఉన్నది. సింహము ఆ దైవజనుని తినలేదు, పోని గాడిదను తినలేదు, చంపింది అంతే. ఇక్కడ దేవుడు బయలుపరిచాడు ప్రవక్తకు, నీవు తిరిగి వెళ్ళి అక్కడ భోజనం కానీ నీరు కానీ ముట్టకూడదు, త్రాగకూడదు అని చెప్పాడు. వృద్ధాపమున్న ప్రవక్త ఏం చేశాడు? ప్రవక్త కదా, వేరే దేశం నుంచి వచ్చి రాజెదురుగానే బలిపీఠానికి తీర్పు తీర్చేసిండు. నా ఇంటికి వచ్చి ఎందుకు భోజనం చేయొద్దు అని ఇతడు ఏం చేశాడు? ఆహ్వానించాడు, ప్రేమతో ఆహ్వానించాడు. కానీ ఒక అబద్ధం ఆడిండు. ఏమని? దేవుని దూత నాకు బయలుపరిచింది నువ్వు తినమని. అది అబద్ధం ఆడిండు. ఒకవేళ ఈ ప్రవక్త అన్నపానం పుచ్చుకో అంటే, వృద్ధాపం ఉన్న ప్రవక్త అన్నపానం పుచ్చుకొని చెప్పుంటే తినేవాడు కాదు, తాగేవాడు కాదు. ఎందుకు? దేవుడి ఆజ్ఞ. కానీ దేవుడే నాకు బయలుపరిచిండు అనే అబద్ధమాడినందుకు ఇతడు వెంటనే నమ్మేసి భోంచేయవలసి వచ్చింది, నీళ్లు తాగవలసి వచ్చింది. తిరిగి వెళ్ళి అతని యొక్క మరణం ఏ వ్యక్తి అయితే అబద్ధమాడి తీసుకొచ్చాడో
వృద్ధాపమున్న ప్రవక్త. ఆ వ్యక్తే తన మరణాన్ని ప్రవచించాడు. ఇక్కడ తినడము పాపమా? కాదు. త్రాగడం పాపమా? కాదు. దేవుని మాటకు తిరగబడి జీవించడమే పాపము. చూడండి 22వ వచనము, ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి. ఎవరు? దేవుడు సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి. తిరగబడి అంటే దేవుడు అవునంటే కాదనడం, దేవుడు కాదంటే అవుననడము, తిరగబడడం అన్నమాట. తిరగబడి వెనుకకి వెళ్ళావు, వెనుకకి వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళిపోవాలన్నాడు దేవుడు. వెనుకకి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి బేతేలుకి వెళ్ళాడు. వృద్ధాపమున్న ప్రవక్త ఇంట్లో భోజనం చేశాడు, మరణాన్ని పొందుకున్నాడు. దేవుడే వెళ్ళొద్దన్నప్పుడు దేవుడే తినమని ఎందుకంటాడు? అది గ్రహించలేకపోయాడు. దేవుడే వెళ్ళొద్దన్నాడు, మళ్ళీ దేవుడు ఎందుకు తినమంటాడు? రాజు దగ్గరనే తినొద్దు అన్నాడు, ఆ దేశంలోనే ఏం తినొద్దు అని చెప్పాడు. మళ్ళీ దేవుడు వెంటనే తిను అని చెప్తాడా? ఆ చిన్న మిస్టేక్ తను గ్రహించలేదు, ఆ చిన్న పొరపాటు గ్రహించలేదు. కారణము తను మోసపోవడానికి కారణము దేవుడు నాకు బయలుపరిచాడు, నువ్వు మా ఇంట్లో భోంచేసి తిను తాగుమనని. ఈ వృద్ధాపమున్న ప్రవక్త ఆడిన అబద్ధమే. అంటే ప్రవక్తలలో అబద్ధమాడే ప్రవక్తలు కూడా ఉన్నారని సంఘము గ్రహించాలి. ఒక పాస్టర్ గారు ఒక సహోదరికి ప్రార్థన చేశాడు. ఆ సహోదరికి కారు కావాలి, ఎందుకంటే చాలా కష్టంగా ఉంది ఫ్యామిలీ. కార్ అయితే 4 వీలర్ అయితే అవసరం. మీకు దేవుడు ఒక కారు ఇస్తాడమ్మా అని ప్రవచనం చెప్పాడు. ఆమె అదే సరిపోక ఇంకోళ్ళకి ప్రార్థన చేయి, ఇంకో ప్రవక్తని సంపద. ఆయన 10 కార్లు ఇస్తాడు దేవుడు నీకు, ఒకటి తక్కువ నా బిడ్డ అని ప్రవచించాడు. ఇంకో దేవుడు 40 కార్లు ఇస్తాడు నీకు అని ప్రవచించాడు. తీరా ఒక కారే వచ్చింది, మిగతా ప్రవచనాలు ఏమైనాయి? వృధా అయిపోయినాయి. గ్రహించాలి. మనకి ఏది కావాలో దేవుడు అదే ఇస్తాడు, కానీ మనకు కావలసిన దానికంటే అతిగా ఇచ్చేసి దేవుడు మనల్ని ఫూల్ చేయడు, గ్రహింపు లేకుండా చేయడు. ఒక గ్రహింపు కలిగేటట్టే ఇస్తాడు బహుమతులు దేవుడు మనకు. అవసరమైంది ఇస్తాడు, అనవసరమైంది ఇయ్యదు. దేవుని మాటకు తిరగబడ్డాడు. కారణము ఒక వృద్ధాపమున్న ప్రవక్త మాట విన్నాడు. అతడు కూడా నేను కూడా ప్రవక్తని అన్నాడు. అది సగం నమ్మకం. దేవుడు బయలుపరిచాడు, ఇక పూర్తిగా నమ్మేశాడు. చిన్న గ్రహింపు. కానీ ఆ ప్రవక్త ఎంత ధైర్యశాలి! రాజు ఎదురుగా ఏదో దేశం నుంచి వచ్చేసి రాజు ఎదురుగానే బలిపీఠాన్ని శపించేసింది. ఎందుకు దేవుడు బలిపీఠాన్ని ఆ ప్రవక్త యవన ప్రవక్త చేత శపించవలసి వచ్చింది అంటే 12వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 27 నుండి 33 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 27 నుండి 33 వచనాలు. యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. మరియు యరొబాము యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరుప నిర్ణయించి బలిపీఠం మీద బలులు నర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలు నందును తాను చేయించిన దూడలకు బలులు
అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను. ఈ ప్రకారము అతడు యోచించిన దాన్ని బట్టి 8వ మాసము 15వ దినమునందు బేతేలులో తాను చేయించిన బలిపీఠము మీద బలులు అర్పించుచు వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపం వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను. చాలు. ఇక్కడ యెరోబాము ఏం చేశాడు? 2 బంగారు దూడలు చేశాడు. 28వ వచనంలో చేసి జనులను పిలిపించి ఆ బంగారు దూడలను ఆరాధించండి అని విగ్రహ ఆరాధన స్టార్ట్ చేయించాడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? ఈ 2 బంగారు దూడలే అని చెప్పాడు. ఎవరు అసలు? దేవుడైన యెహోవా. అలా పాపములోకి నడిపించేశాడు ఇశ్రాయేలు ప్రజల్ని. మరియు యాజకత్వం ఎవరు చేయాలి? ధూపము కానీ దహన బలులు కానీ యాజకత్వం లేవీలు చేయాలి. లేవీలు చేయకుండా తీసేసి లేవీయులని తనకు మనసుకు నచ్చిన వాళ్ళని ధూపం వేయడానికి దహన బలులు చేయడానికి నియమించాడు. చూడండి 31వ వచనం. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. చూడండి. అదే రీతిగా 32వ వచనంలో ఈ ప్రకారమే 32వ వచనంలో చివరి లైన్లో ఈ ప్రకారమే బేతేలు నందున తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. చూడండి, చివరికి తానే బలు అర్పించడం. చూడండి ఏమైంది చూసండి. 33వ వచనం చివరి లైన్. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపం వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను. తాను ఎక్కకూడదు. ఎవరెక్కాలి? లేవీయులు ఎక్కాలి. లేవీయులను తీసేసిండు. ఎవడు పడతాను పెట్టేసాడు. ముఖం తెలియని మనసుకు నచ్చిన వాళ్ళని పెట్టేసాడు. అందుకే దేవుడు ఆ బలిపీఠమును విసర్జించిండు. ఆ బలిపీఠం మీద దేవునికి ధూపం వేయాలి కానీ విగ్రహారాధన చేయించిండు. ఆ బలిపీఠం అపవిత్రపరచబడ్డది. అందుకే యూదయ దేశం నుండి ఒక ప్రవక్త బయలుదేరి దేన్ని తిడుతున్నాడు? రాజును కాదు, బలిపీఠాన్ని అంటున్నాడు. ప్రవచనం, ఓ బలిపీఠమా నువ్వు అపవిత్రపరచబడ్డావు. దావీదు వంశం నుండి యోషియా అనే ఒక వ్యక్తి వస్తాడు. అతడు సరిగ్గా దీనికి న్యాయం చేస్తాడు అని చెప్పాడు. చూద్దాం ఆ ప్రవచనం మళ్ళీ ఒకసారి చదువుతాం. 13వ వచనం 13వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం చదవము. 13వ అధ్యాయం 2వ వచనం. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమును ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఎక్కడి నుంచి వస్తాడంట? తీర్పు తీర్చడానికి, బలిపీఠం విషయం గురించి నాశనం చేయడానికి దావీదు సంతతిలో యోషయా అను ఒక శిష్యువు పుట్టును. అయితే ఇది ఎప్పుడు నెరవేర్చబడ్డది? ఈ ప్రవచనం 300 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడ్డది ఈ ప్రవచనము. ఎవరు? ఆ దైవజనుడైన ప్రవక్త ప్రవచించింది. ఎక్కడ రాయబడింది చూద్దాం. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 15 నుండి 16 వచనం.
23వ అధ్యాయం 15 నుండి 16 వచనం. బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నత స్థలమును అనగా ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడవి యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి అంటే కూల్చేసిండు. ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేసెను. యోషియా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులనున్న శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠం మీద కాల్చి దాన్ని అపవిత్రపరిచెను. చూడండి, ఫస్ట్ ఏం చేశాడు? ఆ బలిపీఠమును తొక్కి పడేశాడు. రెండోది ఆషేరా దేవి అనే ప్రతిమను కాల్చివేశాడు. మూడవది అక్కడ సైడుకు సమాధులు చేయబడిన స్థలం ఉన్నది. అది ఎవరిది అంటే, కొంతమంది సమాధి చేయబడ్డారంటే వాటి కళేబరములు తీసుకురండి, ఆ ఎముకలు తీసుకురండి అని ఆ ఎముకలు తీసుకొచ్చి ఈ బలిపీఠం మీద వేసి కాల్చేశాడు. చూడండి 16వ వచనం. యోషియా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పిలిచి పంపి సమాధులనున్న శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా, ఏ దైవజనుడు? యూదా దేశం నుండి వచ్చిన దైవజనుడు. చూడండి ఇక్కడ, దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠము మీద కాల్చి దానిని అపవిత్రపరచెను. మనిషి ఎముకలు తీసుకొచ్చి కాల్చి దాన్ని అపవిత్రపరిచేసాడు. ఎక్కడ? సమాధి చేయబడిన శవ ఎముకలు. ఎందుకు? ఆ బలిపీఠము దేవునికి నచ్చిందిగా. ఆ బలిపీఠం మీద అన్య అర్పణలైనాయి, అన్య దేవతల ఆరాధనలైనాయి, అన్య దేవతల పూజలైనాయి. ఆషేరా దేవత ప్రతిమ కట్టబడ్డది. 2 దూడలు తీసుకొచ్చి ఆరాధించిన విగ్రహ ఆరాధనలోకి నడిపించేశాడు. ఎక్కడైతే సమాధి చేయబడ్డారో ఆ పక్కనే ఆ సమాధి చేయబడిన సమాధులు తోపించి ఆ శవములు తీసుకొచ్చి బలిపీఠం మీద వేసి కాల్చిపించేసి, అప్పుడు ఆ బలిపీఠం పూర్తిగా పవిత్రమై నాశనం అయిపోయింది. ప్రవక్త ఏమని ప్రవచించాడు? బలిపీఠమా బలిపీఠమా అని ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? చూడండి 13వ అధ్యాయం 2వ వచనం, మొదటి రాజుల గ్రంథం. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుషుల శల్యములను నీ మీద దహనము చేయును. సేమ్ అదే జరిగిందా లేదా? 300 సంవత్సరాలు దావీదు సంతతి నుండి జన్మించిన యోషియా ఈ పని చేశాడు అని ఇందాక మనం చదివాం. 300 సంవత్సరాల తర్వాత ప్రవచనం. ఈ ప్రవక్త మరణ విషయంలో మనకు దుఃఖకరమే కానీ రాజు దగ్గర వెళ్ళి రాజెదురుగా సైన్య సమూహం ఎదురుగా ప్రవచించాడు. అది చాలా గ్రేట్నెస్. ఇప్పుడు దేశానికి రాజు అంటే ఎవరు? దేశానికి అధికారి ఎవరో వారే రాజు. అతడు ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, మంచి అయినా చెడ్డోడైనా రాజు అన్నప్పుడు ఆ అధికారిని మనం ఆ విధముగా అర్థం చేసుకోవాలి. ఆ దేశానికి రాజు. ఇతడు కాని దేశం నుంచి వచ్చి ప్రవచనం చెప్పి వెళ్ళిపోయి ఎంత గొప్ప ధైర్యశాలి. ఈరోజు ఈ కాలంలో రాజుల గురించి ప్రవచించగలుగుతున్నారా? ప్రవచించిన 24 గంటలు ఏమవుతుందో అని భయపడతారు. అన్నపానములు పుచ్చుకోకుండా వెళ్ళు అన్నప్పుడు నీళ్లు కూడా తాగకుండా వెళ్ళిపోయాడు. మరి ఇప్పటి సేవకులు మీటింగ్ పెడితే ఈ ఫ్రై అంటారు, ఆ ఫ్రై అంటారు, 50,000 అకౌంట్లో పడి అంటారు, 10 లక్షలు ఇస్తే వస్తా అంటారు, 5 లక్షలు ఇవ్వండి నేను రానంటారు.
మరి ఈ సేవకుల యొక్క మరి కానుకలు, వాళ్ళు అడిగే డబ్బులు, లక్షలు, మరి అన్నీ సంఘము గ్రహించాలి. ఎవరు దైవాత్మ చేత నడిపింపబడుతున్న ప్రవక్తలు ఎవరు? ధనాపేక్షతో నడిపింపబడుతున్న సేవకులు ఎవరు? నేటి కాలములో రూమ్ బుక్ అంట, మళ్ళా ఇది నచ్చదంట, తిండి అది నచ్చదంట, 50,000 అకౌంట్లు వేయాలంట, వస్తే ఎన్ని లక్షలంట, పోతే ఎన్ని లక్షలంట. ఏందిది? ఏందిది? సేవనేనా ఇది? దైవాత్మ కలిగిన సేవనేనా? అప్పుడున్న దైవాత్మ కలిగిన సేవకులు అన్నపానములు కూడా పుచ్చుకోదని దేవుడు చెప్పినప్పుడు ఏమి లేకుండా బయలుదేరిపోయి దేవుని ఆజ్ఞకు లోబడ్డారు. మరి ఇప్పుడు దేవుడు దయచేస్తే ప్రజల ద్వారా సంతృప్తి చెంది వారు కానుక ఇస్తే అది వేరు. కానీ డిమాండింగ్ వద్దు సార్, డిమాండింగ్ వద్దు, ఇంత ఇస్తేనే వస్తా లేకుంటే రాదు. అది డిమాండింగ్ చేస్తామంటే నువ్వు సేవకుడు కాదు. నీ మీద దేవుని ఆత్మ లేదు, నీ సొంత ఆత్మ ఉన్నది, గ్రహించు. డిమాండింగ్ వద్దు, దైవాత్మ వెళ్ళిపోతుంది నీ మీదకి వెళ్ళి. ఒక్క బలహీనత పాపం సేవకుడు తోటి ప్రవక్త మాట విన్నాడు, కానీ అది నిజమో కాదో అని గ్రహించక మరి నన్ను రుచి చూశాడు. కానీ తనలో ఉన్న ధైర్యం, సాహసము ఎంత గొప్పది. అతన్ని పట్టుకోండి అన్నప్పుడు రాజు చెయ్యే ఎండిపోయింది. మళ్ళీ దేవుని బతిమలాడితే ఏమయ్యాడు? మళ్ళీ బాగయ్యాడు. అంటే దేవుడు తన ప్రాంతం విన్నడా? విన్నడు. ఆ సందర్భంలో ఈ ప్రవక్త, వృద్ధాపమున్న ప్రవక్త ఎందుకు ఇట్లా అంటుండని ఒక్కసారి కనిపెట్టి ప్రార్థన చేసి ఉంటే వెంటనే తాను వెళ్ళకపోతుండేనేమో. గ్రహింపులోకి రాలేకపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బద్దలు తను ప్రవచించిన ప్రవచనం బలిపీఠం గురించి 300 సంవత్సరాల తర్వాత యోషియా అనే వ్యక్తి, దావీదు సంతానం నుంచి వచ్చిన యోషియా అనే వ్యక్తి ఆ బలిపీఠంని సర్వనాశనం చేసేసాడు. ఎవరు కట్టించారు ఈ బలిపీఠం? యెరోబాము రాజుగా ఉండి కట్టించిన బలర్పణలు మొత్తం నాశనం చేసేసాడు. కాబట్టి దేవుడు తన మాటను దీవించి ఆశించునుగాక. కళ్ళు మూసుకుంటాం. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభానైనా దైవజనుడైన ప్రవక్త అనే ప్రసంగాన్ని మేము ధ్యానించాం. వాక్యములు మీ వాక్యాన్ని బట్టి వందనాలు. ప్రభానైనా అప్పటి ఆజ్ఞకు లోబడిన ప్రవక్తలు ఇప్పుడు కూడా అదే ఆజ్ఞకు మా సంఘస్థులందరూ మీ ఆజ్ఞకు లోబడి నడిపింపబడలాగా మీ కృప దయచేయండి. ఏ మాట తప్పకుండా, అక్కడ వెళ్ళొద్దు అంటే వెళ్ళకుండా, అక్కడ ఎల్లు అంటే వెళ్ళేలాగా, అక్కడ తినొద్దు అంటే తినకుండా, అక్కడ తాగొద్దు అంటే తాగకుండా, అక్కడ తిని భోంచేయాలప్పుడు అక్కడే వెళ్ళి తిని భోంచేసేలాగా, వారితో సహవాసం చేయకూడదు, వారితో మాట్లాడకూడదు అన్నప్పుడు వారితో సహవాసం చేయకుండా, మాట్లాడకుండా అంత నిష్టమైన భక్తితో మీ బిడ్డల్ని నడిపిస్తావని నమ్ముచూ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రియనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.